హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ, అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హైజీనిక్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను ప్రిపేర్ చేసేది హోమ్ మేడ్ అండి. హోమ్ మేడ్ గులాబ్ జామున్ అండి. బయట నుంచి తెచ్చుకునే ప్యాకెట్ గులాబ్ జాముల కన్నా ఇలా హోమ్ మేడ్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు కూడా ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలనేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ కానీ నూనె కానీ వేయండి. అదే ఆయిల్ అండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. చూస్తున్నారా, ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వాటిని మంచిగా ఆ ఆయిల్లోనే డ్రై రోస్ట్ ఫస్ట్ చేసేయాలండి. అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాని కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. చూస్తున్నప్పుడు అలా చేంజ్ అయితేనే కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది కదా. కొంచెం ఒక 10 నిమిషాల్లో చిటికలో అయిపోయే ప్రాసెస్ అండి. మీరు అస్సలు స్కిప్ చేసేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి నేను 2.5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేశానండి. కానీ పూర్తిగా అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇలా మెల్లమెల్లగా కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉంటలు లేకుండా కలుపుతూ ఉండాలండి. లేకుండా అలా డైరెక్ట్గా ఒకేసారి పోసేస్తే ఉంటలు అయిపోతుంది. అందుకనేసి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటున్నప్పుడు చూస్తున్నారా, దాని కన్సిస్టెన్సీ సేమ్ కోవాలాగా అయితే వచ్చేసింది. ఇదిగోండి, మిగతా వాటర్ కూడా పోసేస్తున్నానండి. ఇలా పోసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను కొద్దిసేపు కలిపినందుకే ఉంటలు వచ్చేస్తున్నాయి. చూసారా, ఇలా ఉంటలు లేకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. రవ్వని పట్టుకుంటే ఒక ఆటాలాగా అయిపోవాలి, అంతవరకు మంచిగా కలుపుతూ ఉండాలండి గ్యాస్ స్టవ్ మీద. ఇలా కలుపుకుంటున్నప్పుడే దగ్గర పడిపోతుంది రవ్వ అనేది ఆటోమేటిక్గాను. మీరు కొంచెం ఒక 5 నిమిషాలండి, ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. నాకైతే 5 నిమిషాలు అయితే పట్టింది, మీకు తొందరగానే అయిపోవచ్చు. ఇదిగోండి, ఇలా వంటలాగా అయితే వచ్చేసింది. చూసారా, ఇలా వంటలాగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఇప్పుడు స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసి పక్కన ఉంచేయండి. ఈ రవ్వని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. దీనిపైకి కొంచెం ఘీ కానీ యాడ్ చేసేయచ్చండి. ఘీ యాడ్ చేసేసి అంటే పైనుంచి ఘీ చల్లేయాలి. అలా చల్లేసి పక్కన పెడితే కనుక ఘీ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. 1 గ్లాస్కి నేను 3/4 కప్పు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత 1 కప్పు చక్కెర అయితే యాడ్ చేశానండి. నిజానికి ఇక్కడ ఈ చక్కెర కరిగిపోతే సరిపోతుందండి. మనం నార్మల్గా బయట కొన్నప్పుడు గులాబ్ జామున్ పాకం ఎలా పడతామో ఆ విధంగా పడితే సరిపోతుంది. ఇలా మనకి కొంతమందికి చక్కెరతో తింటే కనుక ఎగుటు కొడుతుంది కాబట్టి అలా చక్కెర ఆ పాకం అనేది మనకు ఎగుటు కొట్టకుండా ఉండాలంటే యాలకులు కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక యాలక్క గింజలని యాడ్ చేశానండి. కొందరు పొడిగా కూడా యాడ్ చేస్తారు. నాకు అలా నచ్చదు కాబట్టి ఈ విధంగా యాలకుల గింజల్ని యాడ్ చేశానండి. మామూలుగా పాకం అంటే పాకంలా కాకుండా వాటరీగా ఉండాలండి. అదేనండి, కొంచెం నీళ్ళలాగా ఉన్నప్పుడు స్టవ్ అయితే కట్టేయాలండి. ఇంకా దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోండి. దెన్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రవ్వని, ఈ విధంగా వంటలు మనం ఎంత చిన్న స్మాల్ బాల్స్ చేస్తే అంత మంచిగా వస్తాయండి గులాబ్ జాములు. ఎందుకంటే అవి మనం ఆయిల్లో వేస్తే కనుక ఆటోమేటిక్గా ఉబ్బుతాయి. కాబట్టి కొంచెం మ్యాక్సిమం చిన్నగా చేసేటట్టు చూడండి. ఉండలు ఎంత చిన్నగా చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను నాకైతే ఇన్ని జామున్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అనేసి కొంచెం ఆ రవ్వ వేసి చూశాను, హీట్ ఎక్కింది. ఆ తర్వాత మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్ అండి. ఆటోమేటిక్గా రవ్వ అంతా ఆటోమేటిక్గా ఉడికింది కాబట్టి మనకు ఫ్రై అయితే సరిపోతుంది. లోపల ఏమీ అంత ఉడకనవసరం లేదు. అంటే మనం ఆల్రెడీ పక్కన బాయిల్ చేసేసాం కదా రవ్వని, అందుకనేసి అన్నాను. చూస్తున్నారా, ఇప్పుడు సేమ్ గులాబ్ జాముల టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం మంచి
బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. నీట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఏం చేయాలో చెప్తాను. ఇలా పాకం పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, అందులోకైతే ఈ గులాబ్ జాములను వేసేయాలండి. ఇంకేముంది, ఈ గులాబ్ జాములు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేస్తే కనుక పాకాన్ని మంచిగా పట్టేసుకుంటుంది షుగర్ సిరప్ని. అలా పట్టేసుకున్న తర్వాత ఇంకా బౌల్లో సర్వింగ్ చేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇంతకీ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక చిన్న లైక్ ఈ ఛానల్ పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉంటాను. మరొక వీడియోలో కలుద్దాం.